పాడి రైతులకు ఆర్థిక నష్టాన్ని కలిగించే గాలికుంటు వ్యాధి నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత టీకాల కార్యక్రమం చేపట్టింది. ఈ నెల 16 నుండి ఏప్రిల్ 29 వరకు గాలికుంటు టీకాల కార్యక్రమం జరగనున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం పశుసంవర్ధక శాఖ అధికారి వివరిస్తున్నారు. 3 నెలలు దాటిన ప్రతి పాడి పశువుకు గాలికుంటు టీకా ఇప్పించాలని, అలానే జీవాల పెంపకందారులు సైతం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. వ్యాధి వచ్చాక నష్టపోవడం కంటే ముందుగా టీకాలు ఇప్పించడం ద్వారా గాలికుంటు వ్యాధిని నియంత్రించాలని వివరిస్తున్నారు. గాలికుంటి వ్యాధి టీకాలు మనం చేపడుతున్నాం. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 29 వరకు షెడ్యూల్ చేసున్నాము. అయితే ఈ టీకాలనేది తప్పనిసరిగా రైతులందరూ వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము. గాలికుంటి వ్యాధి అనేది లక్షణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అవి ముఖ్యంగా ఏంటంటే రైతులకి బాగా ఆర్థికంగా నష్టం కలుగు చేస్తాయి. 3 మాసాలు దాటిన పెయ్యల నుంచి అన్నిటికీ టీకాలు వేయించుకోవాలి. అవి చాలా ఎక్కువ లాస్ అనేది బాగా ఆర్థికంగా నష్టం కలుగుతాయి కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఇవి ముఖ్యంగా ఏంటంటే ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు వాటన్నిటికీ వస్తాయి. ఈ వ్యాధి అనేది వస్తుంది. దీంట్లో మనం ఆ లక్షణాలు కూడా రైతు సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే లక్షణాలు కూడా గుర్తించాలి. ఆవులకి బాగా టెంపరేచర్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అలాగే నోటి పుళ్ళు, గిట్టల దగ్గర పుళ్ళు, వాటి వల్ల అవి నడవలేకుండా మేత తీసుకోలేకుండా బాగా నీరసించిపోతాయి. నోటి నుంచి లాలాజలం రావడం, నాలిక పొరలు మాదిరిగా రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల మేత బాగా తగ్గిపోతుంది, పాల దిగుబడి పూర్తిగా ఆగిపోతుంది. అది రైతులందరూ గుర్తించాలి. ఊర్లో ఒకవేళ సుమారుగా 100 పశువులు ఉన్నట్లయితే 90 పశువుల పైన వ్యాక్సిన్ జరగాలి. అలాగైతేనే వ్యాధిని మనం అరికట్టడానికి వీలవుతుంది. పూర్తిగా ఉచితంగా గవర్నమెంట్ సరఫరా చేస్తున్నది. పశువులు అన్నీ కవర్ అయ్యేలాగా మనం చూసుకోవాలి. నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రైతు సోదరులందరికీ మీరు తప్పనిసరిగా మీ పశువులు ఈ టీకాతో రక్షించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది.